విజయవాడ నగరం మునిగిపోయింది. బుడమేరు కన్నెర్ర చేసింది. కనుచూపు మేర నీరే విస్తరించింది. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిలిచ్చింది. అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో వరద ముంపుకు అసలు కారణం ఏంటి? దీని వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా నిర్ణయాలతో పాటుగా 20 ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడను ముంచేసింది. విజయవాడను బుడమేరు ముంచేసింది. జనజీవనం అస్తవ్యస్తం చేసింది, పొర్లింది. కృష్ణా పరివాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకొని పూనకమొచ్చినట్లుగా విరుచుకుపడింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది. విజయవాడ నగరం ముంపుకు గురైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దాని ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కింది. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు. కాలనీలకు కాలనీలు విస్తరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రదారులే. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది. దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది. తాజా భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. వెలగలేరు వంతెన వద్ద 11 షటర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరం పైన పడింది. వెలగలేరు వద్ద షటర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కృష్ణా వరద ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదముందని వత్తిళ్లు రావడంతోనే వెలగలేరు షట్టర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తడంతోనే విజయవాడను వరద ముంచెత్తినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.